నీటి ప్రాజెక్టుల భూసేకరణ కోసం జారీ చేసిన ఉత్తర్వుల్లో మార్పులకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. 2013 భూసేకరణ చట్టం అంశాలను పొందుపరుస్తూ మరో ఉత్తర్వు జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. మల్లన్న సాగర్తో పాటు ఇతర ప్రాజెక్టుల భూసేకరణ వ్యవహారంలో స్థానికంగా ప్రజల నుంచి వచ్చిన ఆందోళనలు, అభిప్రాయాల ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 2013 భూసేకరణ చట్టం సంక్లిష్టంగా ఉందని, త్వరితగతిన భూసేకరణ పూర్తి కాదన్న భావనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వివిధ సాగునీటి ప్రాజెక్టుల కింద భూసేకరణ కోసం ప్రత్యేక విధానాన్ని అనుసరించింది. చట్టంలోని కొన్ని అంశాలు, ఇతర విషయాలను పరిగణలోకి తీసుకుని 123వ ఉత్తర్వును భూసేకరణ కోసం జారీ చేసింది. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు దీని ద్వారానే భూసేకరణ చేస్తున్నారు. మల్లన్న సాగర్, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుల భూసేకరణ సందర్భంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. 2013 భూసేకరణ చట్టం ద్వారానే భూమిని సేకరించాలని రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలతో పాటు స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు 1,00,000కు పైగా ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు ఇందులో 20,000కు పైగా ఎకరాలను రైతుల నుంచి 123 ఉత్తర్వు కింద తీసుకున్నారు. భూసేకరణ చట్టం ప్రకారం భూమిని సేకరించాలంటే జాప్యం జరుగుతుందని భావించిన ప్రభుత్వం ఏం చెయ్యాలనే విషయమై కసరత్తు జరుపుతోంది. ఇందుకు సంబంధించి సంబంధిత అధికారులతో మంత్రి హరీష్ రావు, సిఎస్ రాజీవ్ శర్మ ఇప్పటికే విడివిడిగా సమావేశమయ్యారు. 2013 భూసేకరణ చట్టంలో ఉన్న అంశాలను పొందుపరుస్తూ 123వ ఉత్తర్వులో కొన్ని మార్పులు చేర్పులు చెయ్యాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోవడం, నిరాధారణకు గురైన వారిని ప్రత్యేకంగా గుర్తించడం, పునరావాసంలో భాగంగా ప్రత్యేకంగా కాలనీలు నిర్మించడం, మౌలిక సదుపాయాలు కల్పించడం లాంటి అంశాలకు సంబంధించి మార్పులు చెయ్యొచ్చని తెలుస్తోంది. నిర్వాసిత ప్రాంతాల వారికి మత్స్య హక్కులు కల్పిస్తామని మంత్రి ఇప్పటికే ప్రకటించారు. వ్యవసాయ కూలీలు, చేతివృత్తులపై ఆధారపడేవారికి 2 లక్షల రూపాయల గ్రాంటు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. పునరావాస కాలనీలు నిర్మాణంపైన దృష్టి సారించినట్లు తెలిసింది. మొత్తం మీద పరిహారం, పునరావాసానికి సంబంధించి 2013 భూసేకరణ చట్టంలో ఉన్న అంశాలు అమలయ్యేలా గతంలో జారీ చేసిన 123 ఉత్తర్వును సవరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. 2 రోజుల్లో ఈ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.